ఆ, ప్రపంచంలో 3 రకాల దేశాలు ఉన్నాయి. ఉమ్, డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశం. దేశాలు. అభివృద్ధి చెందిన దేశాలు అంటే అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, ఇంగ్లాండ్, ఆ? ఉమ్, ఇవన్నీ కూడా అభివృద్ధి డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందుచూ ఉన్న దేశాలు. కొన్ని దేశాలు ఉన్నాయి, అందులో భారతదేశం ఒకటి ఉంది. ఇది ఎప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, చివరికి సారదు. హల్లెలూయా. ఇంకా దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే అన్డెవలప్డ్ కంట్రీస్. ఇంకా అందులో ఏముండదు, అభివృద్ధి అన్నది లేకుండా ఉంటది. హల్లెలూయా. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఆ, అభివృద్ధి చెందిన సంఘం, అభివృద్ధి చెందుచూ ఉన్న సంఘం. రెండోది ఎరా నేర్చుకుంటూ ఉండే సంఘం కొందరు ఉంటాయి. ఎప్పటికీ నేర్చుకోవడమే, అందులో ఏముండదు, పరిపక్వత ఉండదు. అర్థమవుతుందా? ఇంకోటి ఇంకంతే, ఈ నామక జీవితంలో ఉన్నాయి ఇంకా అన్డెవలప్డ్ చర్చెస్ అన్నట్టు. హల్లెలూయా. హౌ టు ఐడెంటిఫై ఎ చర్చ్? ఒక సంఘాన్ని లేక ఒక చర్చిని మనం ఎలాగా గుర్తిస్తామో పౌలు చాలా విషయాలు బైబిల్లోనే వ్రాయబడి ఉన్నాయి. ఇవి నా సొంత అభిప్రాయాలు ఏం కాదు. ఎవరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా వాక్యమే సత్యం. అది బైబిల్లో రాయబడింది. ఆది సంఘము ఏమవుతుందంట, ఇట్ వాస్ డెవలప్డ్ డే బై డే, ఇట్ వాస్ ఇంక్రీజింగ్. ద నంబర్ ఆఫ్ ద చర్చ్ డే బై డే ఇట్ వాస్ ఇంక్రీజ్డ్. అనుదినము ఏమవుతా ఉన్నది, అది సంఘము అభివృద్ధి చెందుతా ఉండాల. ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్. ఒకటో క్లాస్ అండి, ఎప్పటికీ ఒకటే అంటే బాగుంటుందా? ఒకటో క్లాస్ చదివాక ఏమవ్వలేడు. మా చిన్నప్పుడు అయితే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ మార్క్ ఏముండేది కాదు. అటెండెన్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్కి ఏం చేసేవారు, ప్రమోట్ చేసేవారు. 2, 3, 4, 5, 6, 7, 8. నేను కొంతమంది పిల్లల్ని చూస్తున్నాను ఈ మధ్యకాలంలో. ఇంగ్లీష్ మీడియం అంట, ఆడికి ఇంగ్లీష్ పూర్తిగా తెలుగు రాదు, ఆడికి సబ్జెక్టు తెలియదు. అర్థమైందా? ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమోషన్ వచ్చేస్తుంది కానీ ఏముండదు, చదువు ఉండదు. అలాగే చాలా సంఘాల్లో సీనియర్ రక్షణ పొంది అంతకాలం ఏంటంటే 20 సంవత్సరాలు అంటాడు. అబ్రహాము కొడుకు ఎవడో తెలీదు. అర్థమైందా నీకు? ఇది ఈ బ్యాచ్, ప్రభుత్వ పాఠశాల బ్యాచ్ అనమాట. ఇది సబ్జెక్టు అన్డెవలప్డ్ కంట్రీ లాగా అన్డెవలప్డ్ చర్చెస్ ఇవి 100కి 90 ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక చర్చ్ని, ఒక సంఘాన్ని మనం ఎట్లాగా రికగ్నైజ్ చేస్తాము అంటే వారి ఎదుగుదలను బట్టి. ఏంటా ఎదుగుదల? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే గ్రో ఇన్ లవ్. మొట్టమొదటిగా వాళ్ళలో జరిగే ఒక క్రియ ఏంటంటే ప్రేమలో అభివృద్ధి చెందుతా ఉంటారు. ప్రేమలో అభివృద్ధి చెందడం అంటే ఏంట్రా? ప్రేమలో అభివృద్ధి చెందడం అంటే ఏంటమ్మా? ప్రేమలో అభివృద్ధి దేవుడు రెండు ఆజ్ఞలు ఇచ్చేసాడు అంతే. యు లవ్ యువర్ నైబర్ అండ్ యువర్ గాడ్.
దేవుణ్ణి ప్రేమిస్తావు, మనుషుల్ని ప్రేమ. ఈజీ టు ఫర్గివ్. వన్స్ we say that person developed or grow in the spirit, ఒక వ్యక్తి ఆత్మలో ఎదిగాడు, ఆత్మీయంగా ఎదిగాడు అంటానికి ఒక సూచనగా ఎవరన్నా ఏమన్నా అంటే మనసులో పెట్టుకోడు, కక్ష కట్టడు, కోపం రావచ్చు. వెరీ నెక్స్ట్ మినిట్ ఏం చేస్తాడు? పొడిచినోడిని కూడా క్షమిస్తాడు. అర్థమవుతుందా? ఇఫ్ యూ సే దట్ యు ఆర్ గ్రో ఇన్ స్పిరిట్, యు లవ్ అండ్ ఫర్గివ్. ప్రేమిస్తావు. ఎలా ప్రేమిస్తావట? ఎలా ప్రేమిస్తావు? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, దట్ వాట్ యు ఈట్, ద సేమ్ థింగ్ విల్ బి షేర్డ్ విత్ నైబర్స్, అదర్స్ ఆల్సో. అర్థమైందా? మనం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము? ఎరా మనకేమో బ్రాండ్ షర్ట్ కావాలా, వెన్ యూ గివ్ టు సమ్వన్ ఏదో అన్నట్టు. ఏమా, మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఇది నేను పొడుస్తుంది. ఆత్మీయంగా ఉన్నవాడు లేకపోతే ఆత్మలో బ్రతుకున్నాడు అని తెలియడానికి ఏం చెప్తామంటే, మనం లోన గుచ్చుకుంటా ఉంటది, నువ్వు చేసింది రైటేనా అని ప్రశ్నించే ఒక మనసాక్షి నీలో ఫ్రీ చేయటం మొదలు పెడతాడు. అర్థమవుతుందా? లేదు చెప్పండి. చూడు, ఆత్మీయంగా ఒకడు ఎదిగాడంటే మొదట ప్రేమలో ఎదుగుతాడు, ప్రేమించటం మొదలు పెడతాడు, క్షమించటం మొదలు పెడతాడు. ఇంకోటి ఏంటో తెలుసా? భరించటం మొదలు పెడతాడు. ఆత్మీయంగా నువ్వు ఎదిగినప్పుడు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడి ఓపికగా ఉంటావు. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? ఒక తమ్ముడు ఈ కోవిడ్ టైంలో వాళ్ళ అమ్మమ్మని వెళ్ళి, కోవిడ్ తో ఒక్కతే ఉంది, కూతుర్లు కొడుకులు ఎవడ దగ్గరికి రాట్లా, వీళ్ళందరూ మంచి ప్రార్థనా పరులుండోయ్. ఇంక అర్థమవుతుందా? సేవలో ఉన్నారు, మళ్ళీ వీళ్ళ విశ్వాసులుగా సంఘ పెద్దలుగా ఉన్నారు. వీళ్ళ కోవిడ్ వస్తే, కోవిడ్ రావడం చాలా మంచిదైంది. కోవిడ్ లోనే రంగులన్నీ బయటపడిపోయినాయి. అర్థమైందా నీకు? కోవిడ్ లోనే మేము ఎక్కువ పరిచయం చేసాం, నీకు తెలుసు కదా. కోవిడ్ లోనే అనేక ప్రాంతాలకు మేము వెళ్ళాం. నేను ఆడికి చెప్పాను, ఒరే మాకు బార్ గేట్స్ అయ్యి వేసేసారా, బయటకు వస్తే పోలీసు వాళ్ళు పట్టేసుకుంటున్నారు, ఇప్పుడు 4 కిలోమీటర్లు మేము రాలేం, కాబట్టి నీ పక్కనే ఉంది కదా మీ అమ్మమ్మ, వెళ్ళరా అన్నాను. ఏమంటున్నాడు? నాకు 2 చిన్నపిల్లలు ఉన్నాయా అంకులు, చిన్నపిల్లలు 2 ఉన్నారు, వెళ్ళమంటున్నారేంటి అన్నా. ముఖ్యంగా ఇంకో మాట అన్నాడు, వీడి మీద కేసు పెట్టేశారు వాళ్ళు. అమ్మమ్మ వాళ్ళు ఏం కేసు పెట్టి జైల్లో పెట్టించేశారు. ఈ జైల్లో పెట్టించడానికి మూల సూత్రం ఎవరో తెలుసా? వాళ్ళు వెళ్ళే పాస్టర్ గారు. ఆ వెళ్ళే పాస్టర్ గారు వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ అమ్మమ్మ గారికి ఈయన ఏం చేయాలా? జైల్లో పెట్టిస్తారా? అర్థమవుతుందా? అడికి ఆ బాధ ఉండిపోయింది మనసులో. సంఘాల్లో సేవకులు ఎలా ఉన్నారో నీకు తెలియడానికి చెప్తున్నాను నేను. జాగ్రత్తగా ఉండాలి. ఆడు మనసులో పెట్టేసుకొని వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళంటున్నాడు. నా చిన్నపిల్లలు ఉన్నారు, క్షమించలేకపోతున్నాడు. అంటే ఆత్మీయంగా ఏమవలేదన్నమాట. ఆడు ఎదగలేదు, ఇంకా పిందిలాగే ఉన్నాడు. కొన్ని పిందులు చూసే ఎర్ర అలాగే ఉంటాయి, పిందిలాగే ఉంటాయి. పింది పరిస్థితిలో ఉన్న విశ్వాసాలు అన్నట్టు. ఏదో చెప్పాను, మొత్తానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కరెంటుకి చెప్పాను, అమ్మా
వాళ్ళు ఎవరు రావట్లేదమ్మా, నువ్వు వెళ్ళమ్మా అంటే పక్కన ఉంది కాబట్టి ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోద్ది ఇంటికి. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ప్రార్థన చేసి అర్థమవుతుందా అర్థం అవట్లేదా? నీ భక్తి, నీ ఎదుగుదల ఆత్మీయంగా ఎక్కడ కనబడుతుందంటే ఇలాంటి సమయాల్లో కనబడుతుంది. ఒక్క సేవకుడు ఒక్క విశ్వాస ఇంటికి వెళ్ళలా. పెద్ద పెద్ద వేలున్న సంఘాలు కూడా అంతే. వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడమే సరిపోయింది. వీళ్ళకి మాస్క్ పెట్టుకోవడం పని. అర్థమైందా? నేను మాస్క్ ఎందుకు పెట్టుకుని తెలుసా? మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ వేసి అటాక్ చేస్తారని మాస్క్ పెట్టుకుని ఉండాలి ముందు. అర్థమైందా? వాక్యంలో ఏం రాయబడిందో తెలుసా? ఏ తెగులును నీ గుడారమో. అసలు మాస్క్ లేదు. మేము ఎంత మంది దగ్గరికి ఊరంతా తిరిగాం. నా ఫ్రెండ్ జోయిల్ అని ఉన్నాడు, ఆడికి మాస్క్ పెట్టి ఎగూపిరి తీసుకుంటున్నాడు. ఈ వాజ్ ఇన్ ద క్రిటికల్ కండిషన్. చాలా భయంకరమైన పరిస్థితిలో ఆక్సిజన్ మీద నడుస్తుంటారు. ఇంట్లోనే పిలిస్తే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు. హల్లెలూయా. మనుషుల కొరకు పెట్టుకుంటాం మనం మాస్క్. ఎందుకంటే తెగులు అన్నది దేవుల బిడ్డలకి కానే కాదు. ఒక సేవకుడు అయింది తెగులతో ఇటు చచ్చాడంటే అర్థం ఏంటన్నమాట? ఇశ్రాయేలీయుడు కాదని అర్థం. అంటే ఆత్మీయంగా ఈ వ్యక్తి ఎదిగిన వ్యక్తి కాదు. కొంతమందికి వస్తుంది, బతుకుతారు. వాళ్ళకి ఒక హెచ్చరిక అది, అంతే. దేవుడు ఒక హెచ్చరిక. కాబట్టి నువ్వు ప్రేమించినప్పుడు, నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు, ఎదిగిన సంఘం ఏం చేస్తుంది అంటే క్షమించడం మొదలు పెడుతుంది. ఎదిగిన సంఘం ఏం చేస్తుందంటే భరిస్తుంది బాధనే. ఇవి నా మాటలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-7 వచనాల్లో ప్రేమ అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ సహించును, అన్నిటినీ తాళుకొనును, అపకారమును మనస్సులో ఉంచుకోదంట. సత్యమునందు సంతోషిస్తుందంట. అక్కడ బాధ కలిగితే సంకలు గుద్దుకొని ఉండరు. నువ్వు అభివృద్ధి చెందినప్పుడు శత్రువైనా ఎవడైనా పడిపోతే బాధపడతావు. అర్థమైందా? ఇది ఆత్మీయంగా వ్యక్తి ఎదిగాడు అని చెప్పడానికి. అర్థమవుతుందా? సంఘ క్షేమాభివృద్ధి ఎలా జరుగుతుందట సంఘానికి? పౌలు మాట్లాడుతున్నాడు. ఇది పౌలు చెప్పిన మాటలు. సంఘము అభివృద్ధి చెందిన సంఘము అని మనం ఎలా చెప్తామంటే, ఆ సంఘంలో ఏముంటదంటే ఆత్మ వరములతో నడిపింపబడిన విశ్వాసులు, సేవకుడు, సేవకురాండ్రు ఉంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ఎదిగిన ఆత్మీయంగా ఎదిగిన చర్చ్ అని చెప్పొచ్చు. హెల్దీ చర్చ్ అని చెప్పొచ్చు. అర్థమైందా? హల్లెలూయా. సంఘం అభివృద్ధి చెందినప్పుడు ఏం జరుగుతుంది? ఆది సంఘము ఏం జరగటం మొదలు పెట్టింది? ఆరాధన జరుగుతోంది, ఆత్మలో ఆరాధన. ఈరోజు పెద్ద సేవకుడు ఫేస్బుక్ లో పెట్టాడు. ఏం పెట్టాడు? ఆత్మలోను సత్యముతోనూ ఆరాధించుకునేవారు ఈరోజు మా సంఘానికి రండి అని పెట్టాడు ఫేస్బుక్ లో. చాలా పెద్ద సేవకుడు, ఇంటర్నేషనల్ స్పీకర్, దేశ విదేశాల్లో వాడబడుతున్నాడు. అర్థమవుతుందని చెప్పేది. ఏమని పెట్టాడు? ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించాలనుకుంటే, మళ్ళీ ఒకటి అనమాట కౌంటర్ వేయడం జనాలకి. నేను 2 పెట్టాను ఆయనకే కామెంట్స్ లో. ఆత్మలో ఆరాధన అంటే ఏంటి సార్ అని క్వశ్చన్ మార్క్ పెట్టా. మళ్ళీ 2 ఒకటి పెట్టాను. ఏమని పెట్టాను? మీరు ఆత్మతో ఆరాధిస్తారా అని పెట్టాను. ఏరా, ఆత్మలో ఆరాధించడం అంటే ఏంట్రా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చదివితే
మనకి క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఆత్మతో అర్థమవుతుందా? నేను మనసుతోనూ పాడతాను, మరి ఆత్మలో ఆరాధన చేస్తున్నప్పుడు నీ ఆరాధన ఎందులో ఉంటది? ఈజ్ ఇట్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్, మానవ భాషలో ఉన్నట్టు లెక్క? ఆత్మలో ఆరాధన అంటే పరిపక్వత చెందని వారు మాట్లాడే మాటలు ఇవే. ఇలాంటి వాళ్ళనే పాపం తెలియక అందరూ కూడా వెంబడిస్తా ఉంటారు. ప్రవచించే వారు కనపడరా సంఘంలో? గిఫ్ట్స్ ఆపరేట్ చేసి ప్రవచించే వారిగా ఉండాలి. ఎంత క్లియర్ గా పౌలు మాట్లాడతాడు. మీరు ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు ఒక అన్యజనుడు గాని అవిశ్వాసి గాని లోనికి వస్తే, నువ్వు ప్రవచించినప్పుడు అతని అంతరంగంలో ఉన్న విషయాలు నువ్వు బయలుపరుస్తావు కాబట్టి అతను దేవునికి దగ్గర అవుతాడు, దేవుని భయం అతనికి వస్తుందని క్లియర్ గా రాశాడు. Without praying in the spirit, the deep revelations could not be revealed. ఒకడు ఆత్మలో ప్రార్థన చేయకుండా ఏం జరగదు? లోతైన మర్మములు అతనికి బయలుపరచబడవు. బుకిష్ నాలెడ్జ్ ఉంటది అంతే, థియాలజీ నాలెడ్జ్ ఉండదు అంతే, కానీ దెర్ ఇస్ నో ప్రాక్టికల్ స్పిరిట్ వర్క్స్. పరిశుద్ధాత్మ దేవుడు చేసే, ఆత్మ చేసే క్రియలు అక్కడ కనపడ. ఎదిగిన సంఘానికి ఉండే ఒక లక్షణం ఏం చెప్తున్నాడంటే పౌలు, వాళ్ళు ప్రవచిస్తారు అన్నాడు. ఎదిగిన సంఘములో ఉండే వ్యక్తులు ఏం చేస్తారు? భాషలలో మాట్లాడతారు అని చెప్తున్నాడు. ద హెల్దీ చర్చ్, క్షేమాభివృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే సంఘానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆత్మవరములు అని చెప్తున్నాడు. అంటే సంఘం క్షేమంగా ఉండాలి అంటే ఆ సంఘంలో ఏం జరగాలట? ప్రవచించేవారు కనపడాల. ప్రవచించడం అంటే ఇప్పుడు సత్యవేదం ఉంది, సత్యవేదం చెప్తాను నేను ఒక ప్రవచనం. నువ్వు పాటలు రాస్తావా అమ్మా అని నేను చెప్పాను అనుకో, ఆవిడికి మనసులో అప్పటికి పాటలు రాయట్లేదు అనుకోండి, కానీ రాయాలని ఏముంది? ఒక తలంపు ఆమెలో ఉంది. సడన్ గా నేను చూసి ఏం చెప్తాను? నువ్వు పాటలు రాయబోతున్నావు, అనేక పాటలు దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పేటప్పటికి ఈమెకి ఏమర్థం అవుతుంది? ఇది కదా ప్రవచనం. చెప్తావు, ఇగో బ్రదర్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాము, దేవుడు ఆ ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అని చెప్తా. ప్రవచిస్తావు, దేవుని కొరకు వాడబడాలనుకుంటున్నాము, దేవుడు నిన్ను అనేక ప్రాంతాలకు వెళ్ళి వాడుకుంటాడా? హల్లెలూయా. నర్సాపురంలో మోజెస్ అని ఒక సేవకుడు ఉన్నాడు అన్నా చర్చిలో. ఒకరోజు నేను ఏమని ప్రవచించానంటే, నువ్వు ఇక్కడ పరిచర్యలో ఉండవు, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ మినిస్ట్రీ అని చెప్పా. చెప్పిన 2-3 సంవత్సరాలకి ఆ యొక్క సంఘంలోంచి బయటకు వెళ్ళిపోయి వాళ్ళ ఊళ్ళో నంద్యాల్లో సొంతంగా ఏం మొదలెట్టాడు? దేవుడు మర్మాలను బయలుపరుస్తాడు. ఎప్పుడు బయలుపరుస్తాడంటే నువ్వు ఆత్మలో ఆరాధన చేసినప్పుడు, ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఆత్మ నింపుదల కలిగి ఉన్నప్పుడు. అదే మాట పౌలు 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడో. ఏం క్లియర్ గా మాట్లాడుతున్నాడంటే, సంఘ క్షేమాభివృద్ధి కలగాలి అంటే సంఘములో ప్రవక్తలు ఉండాలంటున్నాడు, భాషలో మాట్లాడే వాళ్ళు ఉండాలంటున్నాడు. అప్పుడే ఆ సంఘాన్ని మనం ఏమని చెప్పుకోగలుగుతాం? అభివృద్ధి చెందిన సంఘము, ఆరోగ్యకరమైన క్షేమాభివృద్ధి కలిగిన సంఘంగా మనం చెప్పుకుంటాం. హల్లెలూయా చెప్పండి. సంఘాల్లో ప్రవచించేవాడు కనపడ్డా, 1000 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, ప్రవచించేవారు లేరు. కారణం ఏంటంటే ఆత్మ నింపుదల, ఆత్మలో ఆరాధన చేసే సేవకుడై ఉండడా సేవకుడు.
దే ఆర్ నాట్ డెవలపింగ్ ఆర్ డెవలప్డ్ పీపుల్ ఆర్ చర్చెస్. ఇవి ఎదిగిన సంఘాలుగా మనము, ఆరోగ్యకరమైన సంఘాలుగా మనం పిలవలేం. అభివృద్ధి ఎప్పుడు చెందుతారా? చర్చిలో జనం పోగైపోతున్నారు. అక్కడ మనం కొన్ని సంఘాలు చూస్తూ ఉంటాం, శనివారం సోమవారం తెగ పోగైపోతారు వాళ్ళు. అక్కడ చూసారా మీరు? ఎక్కడ లేని జనం అక్కడ పోగైపోతారు. పోగైపోయినంత మాత్రాన్న అది క్షేమాభివృద్ధి కలిగిన ఆత్మ వరములతో అభివృద్ధి చెందిన ఆరోగ్యకరమైన సంఘం కాదు అది. ఎందుకంటే ఆ వచ్చిన వారు ఎవ్వరు కూడా మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు, వాక్యం తెలియదు, కేవలం స్వస్థత పొందుకుని వెళ్ళిపోతారు అంతే. అది ఆరోగ్యకరమైన సంఘంగా మనము ఇందాక పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్తుంది, పోస్ట్ లో పెట్టాను, ఫేస్బుక్ లోనే పెట్టాను, వాట్సాప్ లోనే పెట్టాను. ఏంటి తెలుసా? నీ యొక్క టాలెంట్ ను బట్టి, నీ ప్రయత్నాలు బట్టి సంఘం అభివృద్ధి చెందదు. ఇట్ ఇస్ టోటల్లీ వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. కేవలం అది పరిశుద్ధాత్ముడు చేసే క్రియ అంతే. నీ టాలెంట్ తో ఒక సంఘం అభివృద్ధి చెందింది అంటే అది ఆత్మ సంబంధమైన సంఘము, ఆరోగ్యకరమైన సంఘం కాదు. దే కుడ్ నాట్ ఆపరేట్ వెన్ ద ప్రాబ్లమ్స్. చూడండి, కొన్ని సమస్యలు సంఘంలో వచ్చినప్పుడు, లేకపోతే వ్యక్తిగత జీవితంలో వచ్చినప్పుడు వాళ్ళ భక్తి బయటపడిపోద్ది, వాళ్ళ విశ్వాసము ఈజీగా అర్థమవుతుందని నేను చెప్పేది. పోరాడే వ్యక్తులుగా ఉండరు. ఎందుకంటే ఆత్మలో ఆరాధన చేసే ఒక అనుభవం వీళ్ళకి ఉండదు. పౌలు ఎంత క్లియర్ గా మాట్లాడాడు. సంఘం క్షేమాభివృద్ధి కొరకు సంఘం ఎలాగుండాలో డిజైన్ చేసి ఏదైతే మర్మాలని, దర్శనాలని పొందుకున్నాడో దాని ప్రకారము ఓ పిక్చర్ చూపిస్తున్నాడు. ఎవరు? పౌలు. సంఘం ఎలా ఉండాలి, ఇది క్షేమాభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందిన ఆరోగ్యకరమైన సంఘము. ఈ ఆరోగ్యకరమైన సంఘంలో ఎవరుంటారు అంటే ప్రవచించు వారు ఉంటారు. ఈ ఆరోగ్యమైన సంఘంలో ఎవరుంటారట? భాషలలో మాట్లాడేవారు ఉంటారంట. ఈ భాషల్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే భాష రైటో రాంగో చెప్పడానికి వివేచించేవారు ఉంటారంట. నువ్వు శిష్యమని మాట్లాడితే ఇక్కడేమి నువ్వు ఏ స్పిరిట్ లో ఉన్నావో నేను చెప్పగలుగుతాను. ఐ కెన్ ఈజీలీ రికగ్నైజ్ కదా, అవునా కదా? హల్లెలూయా. మా అక్క అందలే మా అంకుల్ని చూసి, నోరిప్పితే అబద్ధాలు ఆడతాడు, భాషల్లో మాట్లాడేస్తున్నాడు రా, ఏం చేయమంటావు చెప్పండి. బ్రహ్మపరిచే ఆత్మ ఉంటుంది, యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్. భాషల్లో అలాగ మాట్లాడితే దాన్ని తిరస్కరించడానికి అది ఉదాహరణగా నువ్వు తీసుకోకూడదు. భాషల్లో మాట్లాడి ప్రవచించేవారు బోల్డ్ మంది ఉన్నారు. గ్రేస్ కుమారి అని ఒక ఆమె ఉంది. అప్పుడు ఆవిడ 2008-9 ఆత్మను పొందుకోలేదు సామలకట్లో. సో పరిశుద్ధాత్మ దేవుడు చేతులుంచమన్నప్పుడు ఆమె చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను. నేను చేస్తుంటే షీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. భాషల్లో మాట్లాడిన తర్వాత ఆమె నాతో ఏం చెప్పిందో తెలుసా? మీరు దర్శనం చూస్తుంది, మీరు ఎవరికో బాప్తీసిస్తున్న ప్రవచనం చెప్పేసింది. అప్పటికి నేను ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వాలనే ఆశ లేదు నాకు. అందరిని తీసుకెళ్లి ఆ చర్చికి అటాచ్ చేసేసేవాడిని. జ్యోతికి గాని, రిబక్కకి గాని, ఆనంద్కి గాని, కెజియాకి గాని, వీళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పేస్తుండే, వాళ్ళు బాప్తీసం ఇస్తుండేవారు. నా పని అదే, సిద్ధపరిచి సంఘానికి అటాచ్ చేయడం. కానీ ఆవిడేం చెప్పింది? ప్రవచించింది, మీరు ఎవరికి బాప్తీసం ఇస్తున్నారండి, నేను దర్శనంలో చూస్తున్నానని. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇది జరిగిన ఒక నెల రోజులకి ఈ కరుణ ఎంత బొట్టు పెట్టుకుని ఉండేది సింధూరం. వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన చేస్తా ఉండేవాడిని. ఆ ఇంట్లోనే ప్రార్థన మొదలు పెట్టాను.
ఆమె బొట్టు తీయమ్మా, రక్షణ మంది ఒకసారి స్టార్టింగ్ లో, మరి బొట్టు తీసేస్తావా అన్నాను. బొట్టు తీసే అంటే నేను తీయనంది. అయితే నేను ఇవ్వనన్నాను. నువ్వు అది తీసేసి అన్ని ఆచారాలను అభిషింపకూడని వాక్యంలో ఉంది, అవన్నీ మానేసి నువ్వు వస్తే, నువ్వు సిద్ధపడి వస్తే నేను ఇస్తానన్నా. అప్పటి నుంచి ప్రార్థన చేస్తానే ఉన్నాను, ప్రభువా ఏంటి ఆమె ఈ ఇంట్లోనే పెడుతున్నాను బొట్టెట్టుకుని రెడీ అయిపోయింది అని బాధపడుతుంటే, ఒకరోజు ఫైన్ మార్నింగ్ ఆదివారం పొద్దున్నే ఫోన్ చేసింది 5కో 6కో, పాస్టర్ గారండి అంటే, ఏంటమ్మా అంటే, బాప్తిసం కావాలి అర్జెంటుగా ఉంది, దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, నాకు నరకాన్ని చూపించాడు దేవుడు భయపడి. ఏమంది? నేను అన్నాను బొట్టు సంగతి ఏంటన్నాను, తీసేస్తానండి అంది. వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేస్తాను, అంకులు ఏంటంటే, అంకులు ఎత్తట్లేదు, ఇక్కడేమో షంటేస్తుంది. అప్పుడు తీసుకెళ్ళి నేను మొదట ఆవిడికి బాప్తిసం ఇచ్చాను. కాబట్టి ఆత్మలో పొందుకున్న తర్వాత అదేదో దద్దబ్బబ్బ మాట్లాడడం కాదు. వెన్ యూ స్పీక్ ఇన్ టంగ్స్, పరిశుద్ధాత్మ దేవుడు వాక్శక్తి మనకిచ్చిన కొలది మనం మాట్లాడుతున్నప్పుడు, అపోస్తలుల కొరింథీయులకు రాసిన 1:14 ఆత్మలో ఏం చేస్తున్నామట, మర్మములు, పరలోక మర్మాలను మనం ఏం చేస్తామట, అది రివీల్ చేస్తాట. నువ్వు భాషల్లో మాట్లాడడం, దర్శనం పొందుకుంటా, దర్శనంలో ఏముందో ఆ పిక్చర్ని బట్టి నీకు అర్థమైపోతుంది. చెప్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? సంఘం క్షేమాభివృద్ధి చెందినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆత్మలో మాట్లాడటం మొదలు పెడతారు, ఆత్మలో ఆరాధన చేస్తారు, మళ్ళీ ఇంకా ప్రవచిస్తారు. ఇంకా ఏం చేస్తారో తెలుసా? బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, నీ అంతరంగాల్లో ఉన్న విషయాన్ని దేవుడు నాకు బయలుపరుస్తాడు. కొన్ని 100 మందికి అలా చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. రోజా హైదరాబాద్ లో ఉంది. రోజా ఒరిస్సాలో ఉన్నప్పుడు, ఒరిస్సా ఏమంటారు దాన్ని, సరిహద్దులో ఉన్న వాళ్ళు, ఆమె ఎవరో తెలియదు నాకు, కొత్తగా పరిచయం అయింది. వాళ్ళ అమ్మ గురించి ప్రార్థన చేస్తే అమ్మకు స్వస్థత కలిగినంచి ఆ అమ్మాయి విశ్వాసంలో నాతో పాటు ఎప్పుడు ఫోన్లు చేస్తూ ఉండేది. వాళ్ళ భర్త శ్రీనివాసరెడ్డి అన్యుడు, విగ్రహారాధికుడు. ఈ అమ్మాయి దేవుని యందు విశ్వాసం ఉంది. ఈయనకి ఎలాగ నేను సువార్త చెప్పాలి, పూజలు చేసుకునే వాడికి యేసు ప్రభుని నమ్ముకో, లేకపోతే నరకానికి పోతావు, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పిస్తే వెంటనే వ్యక్తులు ఏం కలగదు. చాలా జెంటిల్ మ్యాన్, ఇస్ వెరీ మంచి జెంటిల్ మ్యాన్ అతను. అతనికి ఎలాగ చెప్పాలి ప్రభు అంటే, సడన్ గా గాడ్ రివీల్ సంథింగ్, ద సీక్రెట్ ఆఫ్ హిస్ లైఫ్. ఏంటది? నేను అన్నాను, సార్ మీరు ఒక ఇంజిన్ కనిపెట్టాలనుకున్నారు కదా అన్నాను నేను. సడన్ గా అలా ఉండిపోయాడు అంతే. మీరు అది కనిపెడతారు, పేరు సంపాదిస్తారని చెప్పాను. ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? మేము ప్రార్థన చేస్తుంటే, ఇలా ఉన్న వ్యక్తి నేను ప్రార్థన చేస్తుంటే 2 చేతులు ఎత్తి ఆరాధిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యాక్సెస్ ఉంటది. ఇప్పుడు చర్చికి వెళ్తున్నాడు, వాక్యం చదువుతాడు, టైట్ కంటిన్యూస్ గా ఇస్తాడు. అర్థమవుతుందని నేను చెప్పేది? అర్థం అవట్లేదా? ఎందుకండి వరాలు? ఒక వరము ఒక వ్యక్తిని ఈజీగా దేవుళ్ళలోకి, అసలుకి ఏమర్థమైపోతుంది? ఈడెవడీడు ఎక్కడి నుంచో వచ్చాడు, నేను ఏటో తెలియదు, ఇప్పుడు కలిసాడు అన్న అంతరంగంలో ఉన్న, నా మనసులో ఉన్న మాట ఇతను ఎలా చెప్పాడు? ఇది దేవుని యొక్క పని, ఇది ఖచ్చితంగా రైట్ భక్తి అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇది కదా సంఘం అభివృద్ధి చెందడానికి ఉండవలసిన లక్షణాలు. ఆత్మ వరములతో వాడబడే సంఘం అయితేనే, మనం మాట్లాడుకున్నాం కదా, పేతురు లుద్దలోను యొప్పేలోను 2 అద్భుతాలు చేశాడు. చదువుకున్నాం లేదా? ఐ థింక్ ఇట్స్ యాక్ట్స్ 9th chapter. తొమ్మిదేనా? ఏముంది?
పక్షవాయువు కలిగిన వారిని యేసుప్రభు ఎలాగైతే నీ పరిపెత్తుకుని వెళ్ళిపోమంటావు అదే సేమ్ చెప్పాడు. అంతే, నీ పరిపెత్తుకుని వెళ్ళిపోవయ్యా, నేను నేను స్వస్థపరుస్తా అన్నాడు, పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అనేక మంది ప్రభువు తట్టు లొద్దలో జరిగింది. అది యొప్పేకి వచ్చినప్పుడు ఆ దోర్కానే విశ్వాసి చనిపోయి కడిగేసి మేడ గదిలో పెడితే ఒక్కడే లోనికి వెళ్ళిపోయి, ఎవరు రానవలేదు, తలమేసి లోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేసిస్తే ఆవిడ లేచింది, చేపట్టుకొని లేపి వాళ్ళందరికీ అప్పగించినప్పుడు అనేక మంది. దిస్ ఈస్ కాల్డ్ డెవలప్డ్ హెల్దీ చర్చ్ మినిస్ట్రీ. అర్థమైందా? నీ టాలెంట్ తో 4 మాటలు చెప్పి నలుగురిని ఆకట్టుకోవడం వలన పరలోక రాజ్యంలో వాళ్ళకి స్థానాన్ని కలిగించలేవు. ఆత్మవశుడు అయినప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు, ఆత్మతో నువ్వు మాట్లాడినప్పుడు మన నోట్లోంచి వచ్చిన మాట వాళ్ళ హృదయాలను ఏం చేస్తుంది? కదిలించి దేవునికి హత్తుకునేలాగా. అది ఆరోగ్యకరమైన అభివృద్ధి చెందిన సంఘం. చూడండి సంఘాల్లో we can see the number, only the number. ఆ యొక్క సంఘపు సంఖ్యను మాత్రమే మనం చూస్తాం గాని ఎదుగుచున్న చర్చికి, ఎదిగిన చర్చికి, క్షేమాభివృద్ధి చెందిన చర్చికి, ఆరోగ్యకరమైన పరిస్థితి కలిగిన చర్చికి ఉండే లక్షణాలు పౌలు ఏం చెప్తున్నాడో అవి మనకి ఇసుమంత కూడా కనపడ. అప్పుడు ఆ సంఘాన్ని నంబర్ని బట్టి ఆత్మీయంగా ఉందని మనం చెప్పగలమా? అర్థమవుతుందా? నీకు అర్థమవట్లేదా? ఆది సంఘంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్ ప్రాఫిట్స్, గిఫ్ట్ ఆపరేటింగ్ పీపుల్. ఆత్మవరములతో వాడబడిన వారుగా సంఘంలో కనబడతా ఉంటారు. హల్లెలూయా. అది కదా అభివృద్ధి చెందిన సంఘము, ఆత్మీయంగా ఎదుగుతున్న సంఘం అని ఎప్పుడు చెప్తావు? ఎప్పుడు చెప్తావు అంటే పౌలు చెప్పిన మాట ప్రకారము ఆ సంఘంలో ప్రవచించే వారు ఉంటారు, చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా? భాషల్లో మాట్లాడేవారు ఉంటారు, భాషల్లో ఆరాధించేవారు ఉంటారు. కొంతమంది దే ఇంటర్ప్రెట్ ద టంగ్. అర్థమవుతుందా? నువ్వు భాషల్లో మాట్లాడినప్పుడు యూ హ్యావ్ ద ఎబిలిటీ టు ఇంటర్ప్రెట్ యువర్ ఓన్ టంగ్. నీ సొంత భాషని, నువ్వు మాట్లాడిన బాటని మనం ఏం చేయగలుగుతావు? వీ హ్యావ్ దట్ గిఫ్ట్. మన భాషల్లో నా ప్రసంగాలన్నీ అయ్యే. దట్ వాట్ ఐ స్పోక్ ఇన్ టంగ్స్ ఇట్ విల్ బి ఇంటర్ప్రెటెడ్, ట్రాన్స్లేటెడ్ ఇన్ ద అవర్ హ్యూమన్ లాంగ్వేజ్, లేకపోతే మైండ్ లాంగ్వేజ్. మనకు అర్థమయ్యే విధంగా, మనసుకు అర్థమయ్యే విధంగా దాన్ని ఏం చేస్తాడు ఆయన? మోస్ట్ ఆఫ్ ది మెసేజెస్ ఇది అర్థం అవ్వాలా. మన భాషల్లో మాట్లాడగానే, నేను 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడగానే గాడ్ విల్ రివీల్ సంథింగ్. ఆ వర్డ్ పట్టుకొని నేను మాట్లాడటం మొదలు పెడతాను. ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా అదే జరుగుతుంది. మా గురించి ఐ స్పీక్ ఇన్ టంగ్స్. ఆత్మలో ప్రార్థన చేస్తా ఉంటాను. ప్రభువా నన్ను ఏం మాట్లాడమంటావయ్యా, నేను అక్కడ ఎక్స్పోజ్ అవ్వకూడదయ్యా, నువ్వు ఎక్స్పోజ్ అవ్వాలా. అదొకటే ప్రార్థన పెట్టుకుని వెళ్తాను. వెళ్ళినప్పుడు ఆయన చెప్తాడు, ఇక ఇది మాట్లాడు, ఈ మాట ఆ సంఘానికి అవసరమో అన్నప్పుడు క్లియర్ గా కనబడుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? అదే పౌలు మాట్లాడుతున్నాడు. క్షేమాభివృద్ధి కలిగిన సంఘము, అభివృద్ధి చెందిన సంఘం అనుకుండే ఆరోగ్యకరమైన సంఘానికి ఉండే ఒక లక్షణం ఏంటంటే ఆత్మవరములతో వాడబడేవారు ఉంటారు. ఆ సంఘములో ఆత్మవరములతో వాడబడేవారు లేనంత కాలం ఆ సేవకుడు ఆత్మవరములతో వాడబడకపోతే 1000 మంది కాదు 1,00,000 మంది ఉన్నా ఇట్స్ టోటల్లీ జీరో. దే ఆర్ స్టిల్ ఇన్ లో స్టాండర్డ్. అందుకే ఆ సంఘాల గురించి సాతాను భయపడ్డా. గుర్తుపెట్టుకోండి, సద్భక్తితో దేవుణ్ణి వెంబడించే వారికి హింస కలుగక
మానదు. వెన్ యూ డూ ద రైట్ మినిస్ట్రీ యు విల్ బి అటాక్డ్ బై ద డీమన్స్, సాటన్. నీకు విరోధులు తయారవుతారా? అర్థమైందా? నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీకు వ్యతిరేకత వస్తుంది. ఎందుకు? సాతానికి తెలుసు వీడు సువార్త ప్రకటిస్తే ఆ మనుషులు మారుతారని తెలిసి నిన్ను అటాక్ చేయడానికి వస్తాడు, నిన్ను ఆపడానికి చేస్తారు. సంఘం కట్టడానికి వెళ్ళినప్పుడు కూడా 4-5 వచ్చేసారు, అంతే పునాది వేస్తుంటే వచ్చేసారు, కట్టడానికి వీలు లేదని మొదలెట్టారు. ఇందా చెప్పాను కదా, ఆవిడ గొడవకి వెళ్ళిపోతుంది. ఏంటి ఎందుకు కట్టకూడదురా ఇదిరా అని వెళ్ళిపోతుంది. అన్నాను, నువ్వు మాట మాట్లాడుతాను, ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను, మళ్ళీ రాను, మాట్లాడద్దు మీరు ఎవరా అని చెప్పి వాళ్ళు ఎన్ని మాటలు అనుకున్నాం. వెళ్ళిపోయాము, మేము ప్రార్థన చేసాం. ఆ రోజు కనపడిన వ్యక్తులు, ఆ పెద్దలు మళ్ళీ ఎప్పుడు కనపడలేదు నాకు. అర్థమవుతుందా? నీకు అర్థం అవట్లేదా? వ్యతిరేకత వస్తుంది. సువార్త ప్రకటిస్తున్నాము, కాకినాడలో హాస్పిటల్లో సువార్త ప్రకటిస్తుంటే సడన్ గా వచ్చి అటాక్ చేశారు. తీసుకుపోయారు స్టేషన్కి, నన్ను, జ్యోతిని, ఆనంద్ గారిని, 4 తీసుకుపోయారు. అర్థమైందా? ఏదైతే రైట్ గా జరుగుతా ఉంటదో అక్కడ దాడి జరుగుతుంది. నీకు దాడి జరగట్లేదు సంఘానికి, లేకపోతే ఆ విశ్వాసికి అంటే అనుమానించాలా? అంటే సాతానికి ఆ సంఘం వలన ఎటువంటి నష్టం లేదు. అప్పుడు ఆ సంఘం జోలికి వెళ్ళడా? అర్థమవుతుందా? జోక్ ఉందండి. అంకుల్ చనిపోయారు కానీ అంకుల్ చెప్పుకోడు. ఒక రోజు వాకింగ్ చెప్తా చెప్పాడు, సాతాన్ దగ్గరికి వచ్చి ఆ పిల్ల సాతాన్ గడు అంటున్నాడు, గురుగారు ఆ సంఘంలో తెగ కన్నీటి ప్రార్థన చేసేస్తారు, ఆరాధన చేసేస్తున్నారు, అవి బాబోయ్ భాషల్లో మాట్లాడుతున్నారట. అయితే ఏట్రా అలాగంటే అందరూ మారిపోతారు కదండి అన్నాడు. ఆ సేవకుడే నా ఓడరా అన్నాడంట. ఆ పాస్టర్ గారు బావోడే అన్నాడంట. అర్థమవుతుందా? నీ వలన సాతానికి నష్టం కలగనంతసేపు నీ జోలికి రాడు. ఇది అర్థం అవ్వాలి నీకు. ఖచ్చితంగా ఏమైంది? ఎదుగుతున్న సంఘం ఏమైపోయిందిరా? చెత్తగొట్టేసి చెల్లా చెదురైపోయినప్పుడే ఫిలిప్ ఎక్కడికి వెళ్ళాడు? సమరయ ప్రాంతానికి. అపోస్తలులు తప్ప మిగతా వాళ్ళందరూ చెదరగొట్టబడ్డారని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. 2011లో నేను యూపీలో 3 రోజులు మీటింగ్ చేశా. ఒక పెద్ద కమ్యూనిటీ హాల్లో 400 మంది వచ్చారు. అందరూ భోజ్పురి, నేపాల్ కి దగ్గరలో ఉన్నది సిస్వా బజార్ అనే ప్రాంతం. అది ఆ ప్రాంతంలో 3 రోజులు మీటింగ్ పెట్టారు. 3 రోజులు చక్కగా ప్రార్థనలు అయిపోయినాయి. దగ్గర చాలా మంది రక్షణలోకి వచ్చారు. 25 మంది వస్తే నేను 6 ఇచ్చాను. 6 బొట్లు తీశారు. ఆయన అది చేస్తాడు ఇది చేస్తాడు అంటే ఓపిక పట్టు చెప్పాను అనమాట. ఓపిక పట్టమని చెప్పాలని 6 రక్షణ ఇచ్చాను. అది అయిపోయి వచ్చేసిన తర్వాత నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికి ఆ సంఘం చెదిరిపోయింది. ఒక ఇంట్లో పెట్టుకున్నారు 200 మంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి చెత్తకు కొట్టేసి అందరినీ తరిమిపాడేశారు. అంతే, మళ్ళీ కూడుకోలేదు వాళ్ళు అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యమైన సంఘము, ఆరోగ్యకరమైన సరైన ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తిని చూస్తే సాతాను భయపడతాడు. ఏదో ఒక లింక్ పెట్టి నీ ఆత్మీయ జీవితాన్ని దేవునిలో వాడబడకుండా ఎన్నో రిస్ట్రిక్షన్స్ లోకి నేను తీసుకెళ్తాడు. ఇది మీకు అర్థం అవ్వాలా? ఇది వాక్యం చెప్తున్నమాట. నా నిమిత్తము జనులు నీకు ఎంసే కలగట్లేదు. చాలా మంది అడుగు, అబ్బా మా సంఘం భలే డెవలప్ అయిందండి. ఏ బాధ బంది? అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? సరైన భక్తి నువ్వు చేస్తే, అందుకే చాలా మంది భయపడతారు. సరైన భక్తి చేస్తే ఏమయ్యారు రా మన ముందు నడిచిన దైవజనులు? దే లాస్ట్ దే లైఫ్స్. పిల్లల్ని పోగొట్టేసుకున్నారు. కెజియా ఒకరోజు అందే, నాకు ఇప్పటికీ డైజెస్ట్ అవ్వదు ఆ మాట.
సాల్మన్ రాజు అని కొడుకున్నాడు. ఆ కొడుకుని తీసుకొచ్చి నా దగ్గరికి బర్త్డే రోజు వచ్చి అంకుల్ ప్రార్థన చేయండి అని చేసిన తర్వాత 2-3 years బ్యాక్ ప్రతి సంవత్సరం వస్తుంది ఉప్పాడి నుంచి. ఏమందో తెలుసా, అంకుల్ నా కొడుకుని హతసాక్షిగా పంపించేస్తానంది. హల్లెలూయా! ఎంత ఆత్మలో ఆనందించానో. When you are leading by the Holy Spirit, you'll have a different lifestyle. ప్రత్యేకమైన ఆత్మీయ జీవితం, దేవునికి ఇష్టమైన రీతిలో నీ ఆత్మీయ జీవితం ఉంటది. హల్లెలూయా! పిల్లోని ఏం చేస్తానంది, ఎంత విశ్వాసం ఉండాలో, ఎంత దమ్ము ఉండాలో ఆ మాట అంటానికి. దేవుని కృపను బట్టి ఇది అతిశక్తితో చెప్పట్లేదు. నేను అడుగు పెట్టిన ప్రదేశాన్ని దేవుడు నాకు మొట్టమొదటి ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా, వేర్ ఎవర్ యు గో ఐ బ్లెస్ దట్ ప్లేస్. అబ్రహాము అడుగు పెట్టిన ప్రదేశము అబ్రహామును బట్టి ఆశీర్వదింపబడినట్టుగా నిన్ను బట్టి ఆ ప్రదేశం ఏమవాలి. యోసేపు వెళ్ళిన తర్వాత పోతిఫర్ ఆ ఇల్లు కూలిపోయేలాగా నీకు తెలుసు కదా, ఇల్లు అప్పుడు వెళ్ళాం. ఎప్పుడు స్లాబ్ పడిపోతో తెలీదు. అక్కడ ఆరాధన చేసాం, స్లాబ్ పడింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! చిన్న సంఘాలకి వెళ్ళిన తర్వాత ఆ సంఘం చర్చలు కట్టబడ్డాయి, సంఘం అభివృద్ధి చెందడం, ఆ వ్యక్తి చిన్నవాడైనా ఉన్నతంగా వెళ్ళడం జరుగుతుంది. అర్థమవుతుందా, అర్థం అవట్లేదా? కాబట్టి ఆత్మీయంగా నువ్వు సరిగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు శోధన, అటాక్ ఉంటది. ఈ సంఘాల్లో అటాకులు ఉండవు. అర్థమవుతుందా, అర్థం అవట్లేదా? దాన్ని బట్టి నీకేం అర్థమవుతుంది, దీన్ని ఆరోగ్యకరమైన సంఘంగా నువ్వు పిలుచుకోగలవా? ఆత్మీయ క్షేమాభివృద్ధి జరిగిన సంఘంగా నువ్వు పిలుచుకోగలవా? ప్రేమను పంచే సంఘంగా, దండుకోవడమే వీళ్ళ పని. వాట్సాప్ నంబర్ ఉంటుంది, యాప్, ఫోన్ పే, చూడండి వీళ్ళ దగ్గర. విశ్వాసి బెగ్గర్ కాదు, గుర్తుపెట్టుకో. మన ముందు నడిచిన ఏ సేవకుడు ఎక్కడ వెళ్ళి చేయి చాపినట్టుగా మనకు కనపడదా? మన ముందు నడిచిన సేవకులు డిఎల్ మూడియో ఇంకా ఆయన గాని, ఇంగ్లాండ్ లో ఆయన బ్రిస్టల్లో అనాథశరణాలయం స్టార్ట్ చేశాడు. బ్రిస్టల్ ఏరియాలో, ఆ ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో చాలా మంది పిల్లలు రొట్టె మొక్క గురించి కొట్టుకునేలాగా ఉండడం చూసి అనాథ పిల్లల్ని ఆయన ప్రేరేపింపబడి ఏం చేశాడు, అనాథశరణాలయం పెట్టాడు. శరణాలయం పెట్టాను, చందాలం ఎవరిని అడుక్కోలేదు, బుక్ ప్రింట్ చేయలేదు అతను. అయ్యా నువ్వు నేను పెట్టుకోమంటున్నావు, నేను రూమ్ తీసుకొని అద్దెకి తీసుకొని పెడతాను ఆయన ప్రార్థన చేస్తుంటే వాలంటీర్గా 2 కుక్స్ వచ్చారు. మీరు అనాథశరణాలు పెడుతున్నారు కదా, మేము ఫ్రీగా పరిచర్య. అర్థమవుతుందా? ఒకరోజు పిల్లలందరికీ పాలు లేవు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు, కనీసం పాలు లేవు. ప్రార్థన చేస్తా ఉంటుంటే సరిగ్గా పాల వ్యాన్ అక్కడికి వచ్చి బ్రేక్ అయిపోయి అక్కడ ఉండిపోయింది. ఈ పాలన్నీ పాడైపోతే ఇప్పుడు ఏం చేస్తాడుగా, ఆయన అనాథశరణాలకు పంపించారంట. జార్జ్ ముల్లర్ అనుకుంటా, ఈయన డిఎల్ మూడీ కాదు, జార్జ్ ముల్లర్ గారు అనుకుంటా. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తూ ఉండేవాడు. బ్రేక్ఫాస్ట్ కి టైం అయిపోతుంది, ఈ పని చేసే కుక్స్ మాట్లాడారు, సార్ తినడానికి ఏమీ లేదు పిల్లలకి, స్కూల్ కి టైం అయిపోతుంది అంటే గంట కొట్టేయమన్నాడంట. ఏమీ లేదు లోన, గంట కొట్టేస్తే ప్రార్థన మొదలు పెట్టమన్నాడంట. దగ్గర చాలా మంది పిల్లలందరూ టేబుల్ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా, ప్రార్థన ఆమెను అనగానే తలుపు ఎవరో కొడుతున్నారు, తలుపు తీస్తే అనేక రకాల ఆహార పదార్థాలు బ్రేక్ఫాస్ట్ వచ్చినాయంట. ఆశ్చర్యపోయారంత అందరూ. ప్రతి అవసరానికి ఆయన మోకరించి. అర్థమవుతుందా? చెప్పండి. విశ్వాసి ఎవరి ముందు చెయ్యి చాపడు. చెయ్యి చాపేవాడు విశ్వాసి కాదు. నేను చెప్తున్నా కదా, వాక్యం చెప్తున్నది. మన ముందు నిలిచిన సేవకులు, మా తల్లిదండ్రులు, మమ్మల్ని నడిపించిన నాయకులు అలా నడిపించారు. బిలీవర్ ఈస్ నాట్ ఎ బెగ్గర్.
అర్థమైందా? నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువగా నేను చెప్పించే మాట ఏంటి? ఎలా ఉండాలని చెప్తాను? మీ చెయ్యి ఎలా ఉండాలని ఎప్పుడు చెప్తాను. నువ్వు క్రిందవాడిగా కాదు, పైవాడిగా ఉంటావు. నువ్వు తీసుకునే వ్యక్తిగా ఉండవు. ఇచ్చే వ్యక్తి. దీస్ ఆర్ ద క్వాలిటీస్, హెల్దీ క్వాలిటీస్ ఆఫ్ ఏ స్పిరిచువల్ పర్సన్. అర్థమవుతుందా? అసలు నేను ఇది చెప్పాలని దిగలేదు. అసలు ఇందాక ఫేస్బుక్ లో చూసిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే నేను సిద్ధపడి మాట్లాడుతున్న మాటలు ఇవే. ఇవి మనం అర్థం చేసుకోవాలా. ఏ సంఘము నంబర్ను బట్టి సంఘాన్ని ఎప్పుడు కూడా నువ్వు అనుకోకూడదు ఇది సరైన సంఘం అని. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? శ్రమలకు లోనవుతుంది సంఘము. సరి అయిన విశ్వాసికి అటాక్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు మాట్లాడిన తర్వాత మనుషులు ఏమవుతారమ్మా? దేవుని వైపు తిరుగుతూ ఉంటారా. అందుకనే నీకేం చేస్తాడు? ఏదో విధంగా పడగొట్టడానికి హల్లెలూయా హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి ఏ సంఘం అయితే ఆత్మ వరములతో వాడబడుతుందో, ఏ వ్యక్తి అయితే ఆత్మ వరములతో సంధింపబడతాడో వాడే అభివృద్ధి చెందిన, క్షేమాభివృద్ధి కలిగిన, ఆరోగ్యకరమైన ఆత్మీయ స్థితి కలిగి ఉంటాడని మనం చెప్పగలం. లేకపోతే 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు, 2 లక్షల మంది ఉన్నా ఆ సంఘాన్ని ఏం చెప్పలేం మనం. అర్థమవుతుందా? ఇది నీకు అర్థం అవ్వాలా. మనుషులు మెజర్మెంట్ ఏంటో తెలుసా? మోస్ట్ ఆఫ్ ది సో కాల్డ్ బిలీవర్స్ మెజర్ ద స్పిరిచువల్ లెవెల్ బై ద నంబర్. అర్థమవుతుందా? నీకు అర్థం అవట్లేదా? సంఖ్యను బట్టి సంఘాన్ని బేరీజు వేసే అమాయక ప్రజలు ఉన్నారు. 1,500,000 వస్తారటండి, 2 లక్షలు వస్తారండి అంటే వాళ్ళకి నంబరే కౌంట్. అదే వాళ్ళ యొక్క ఆత్మీయ స్టాండర్డ్. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. అర్థమవుతుందా లేదా? అది ఆత్మీయంగా ఎదిగిన సంఘం అయితే వాళ్ళకి జరిగేదేటి? ప్రాఫిట్స్ ఉంటారు, అందులో ప్రవచించేవారు ఉంటారు. ఇంకెవరుంటారా? భాషల్లో మాట్లాడేవారు ఉంటారు. మనోళ్ళు భాషల్లో మాట్లాడే అర్థము చెప్తారు. భాషల్లో మాట్లాడినప్పుడు అది ఇంటర్ప్రెట్ అవుతుంది. ప్రార్థన చేసుకుని దేవుడిని అడిగినప్పుడు మీరందరూ ఆపరేట్ చేశారు అయ్యి. అప్పుడు ఒక సందేశం నీకు ఇవ్వబడుతుంది, దాని అర్థం నీకు తెలియజేయబడుతుంది. అప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు అవతలకి ఏమవుతుంది? అమ్మో ఇది అది అంటూ ఉంటది కదా, నా మాటలన్నీ ఈనేసి మాట్లాడతాడని. అంటే నమ్మసక్యం కానట్టుగా ఉంటది కొంతమందికి. కానీ నీ గురించి, నీ అంతరంగంలో ఉన్న విషయాలు నేను మాట్లాడినప్పుడు అనేకసార్లు నీతో మాట్లాడానా లేదా? వీడికి ఎలా తెలిసినా నువ్వు అనుకోవచ్చు, నాకు తెలిసింది కాదు, అది ఆయన బయలుపరుస్తాడు. హల్లెలూయా. When you grow in the spirit, when you say that you are worshipping in the spirit, means ఆత్మ నింపుదలతో ఉండి ఆత్మలో నేను ఆరాధన చేస్తాను అంటే నువ్వు ప్రవచించేవాడుగా ఉంటావు, నువ్వు భాషల్లో మాట్లాడేవాడుగా ఉంటావు. అభివృద్ధి చెందాడని ఎలా చెప్తావు? వీడు నెక్స్ట్ స్టాండర్డ్ లోకి వెళ్ళాడు. మొదట్లో భాషల్లోనే మాట్లాడేవాడు, ఇప్పుడు ఏమైంది అడికి? కొంతకాలానికి వీడు మాట్లాడిన భాషకి వీడికి ఏం తెలుస్తుంది ఇప్పుడు? అర్థం. యూ కెన్ ఇంటర్ప్రెట్ యువర్ ఓన్ లాంగ్వేజ్. నీ సొంత భాష నువ్వు అంటే డెవలప్ అయ్యావు. ఆ తర్వాత నీలో ఇంకో డెవలప్మెంట్ ఏం కలుగుతుందంటే, వాక్యము విన్నప్పుడు, ఎవరన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎవరన్నా ఆరాధన చేస్తున్నప్పుడు వివేచన వరము నీలో ఏమవుతుంటది? ఆపరేట్ అవుతుంది. ఇది తేడాగా ఉందట ఈ బండి, ఈ కాకి ఇది పావురంలాగా ఉంది, పైకి ఎలాగుందట రంగు పావురము, నడక చూస్తే
నీకు అది అర్థమైపోద్ది. హల్లెలూయా. పావురాలకి ఆడవడ మేత ఎత్తాడంట, మంచి ఫీడింగ్ ఉంటే అక్కడ పోయి అన్ని తింటుంటే ఓ కాకి ఏమైంది అందులోకి ఎంటర్ అయింది. కాకిని చూడగానే ఆడేం చేశాడు, ఒక కర్ర ఇసిరాడు, దెబ్బకు పారిపోయి ఎలాగన్నా సరే ఇందులో దూరిపోవాలని, గుంపులో దూరిపోవాలని అదేం చేసింది, బూడిదలో బాగా పొర్లి 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 మొత్తం పావురం కలర్ తెచ్చుకొని దూరిపోయింది. వీడు మేత ఎత్తా చూస్తుంటే కలర్ బాగానే ఉంది, ఇదేంటిది, దీని యొక్క నడక సరిగ్గా లేదని అబ్జర్వ్ చేశాడు. పావురం అందంగా నడుస్తుంది తెలుసా మీకు? కాకి టికిక్ 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 అని గెంతుతుంది. ఇటు చూశాడు, ఇది గెంతుతుంది, ఇది నడత బాగాలేదని కర్ర ఇసిరాడు, నడ్డి ఇరిగిందని చచ్చింది. అర్థమవుతుందా మీకు చెప్పేది? కాబట్టి ఏది రైటో ఏది రాంగో నువ్వు వివేచిస్తావు. ప్రతి ఆత్మను నమ్మక అన్నాడు, నువ్వు నమ్మో. బికాస్ యు ఆర్ డెవలప్డ్, యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్. అందుకని నువ్వేం చేస్తావు, ఈజీగా అవతలని ప్రార్థనలోనే పట్టుకుంటావండి. వాక్యం చెప్తున్నా పట్టుకుంటావు. ఆడ వాక్యం చెప్తుంటే నాకు మర్చిపోయింది. ప్రవచనం అంటే గద్దించడం అని చెప్పాడా. కొన్ని వందల వేల లక్షల మంది టీవీలో చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏ ఇంపాక్ట్ కలుగుతుంది? వీళ్ళు ఆత్మలో అనుభవం కలిగిన వ్యక్తులు గారేళ్ళ. ఇలాంటి వాళ్ళు 100 మంది వాడబడినా సాతానికి ఏ బెంగ ఉండదు, తడిగుడ్డు వేసుకుని హ్యాపీగా పడుకుంటాడు. అర్థమవుతుంది, అర్థం అవట్లేదా? హల్లెలూయా. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు పరిచర్య చూసారా? పౌలు పరిచర్య మొదలెట్టాక డే బై డే డెవలప్ అయిపోయి మంచి బట్టలు వేసుకొని, నలుగురు బౌన్సర్లు పెట్టుకొని, లేకపోతే నలుగురు వెనకాల తిరుగుతా ఉండి ఆరోగ్యకరంగా ఉన్నట్టుగా కనబడుతుందా? ఇక్కడ మీటింగ్ చేసి రాగానే ఇక్కడ కోటింగ్ ఉండేది అతనికి. ఏథెన్స్ లో వాక్యం చెప్తున్నప్పుడు ఏమయ్యాడు, అటాక్ జరిగింది, అక్కడ చచ్చినంత పని అయింది. 3 సార్లు వాడేమైపోయింది, ఫుడ్ లేదురా, దిగంబరినై ఉన్నాడని మాట్లాడుతున్నాడు. ద పవర్ఫుల్ స్పిరిచువల్ పర్సన్, మ్యాన్ ఆఫ్ గాడ్, అద్భుతమైన ఆత్మీయ వరములు కలిగి అందరికన్నా ఉన్నతంగా వాడబడిన ఈ వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, నేను దిగంబరినయుండుట నేను ఎరుగుతున్నట్టాడు, నేను ఆకలి దప్పులతో. ఎక్కడుంది నీకు? అలాగా నాకుందా? బికాస్ నువ్వు అక్కడే నీతో గానుగెద్దులాగా. గానుగెద్దు మినిస్ట్రీ అని చెప్పాడు ఓ రోజున పరిశుద్ధాత్మ దేవుడు. గానుగెద్దు మినిస్ట్రీ అంటే తెలుసా? గానుగెద్దు అక్కడే తిరుగుతుంది. ఈడు ఆంధ్ర తెలంగాణ దాటి ఎక్కడికి వెళ్ళి వాడబడ్డా కాకినాడ పనిచేసుకుంటారు. ఆంధ్ర తెలంగాణలో ఉన్న సేవకులు ప్రతి 3 నెలలు కూడా వస్తాడు, డీల్ అయిపోద్ది. అక్కడ ఎవడో కాకినాడలో మీటింగ్ పెట్టేస్తాడు. 3 రోజుల మీటింగ్లా 2 రోజులు మీటింగ్ డబ్బులు నువ్వు తీసేసుకోరా, ఫైనల్ డే మీటింగ్ డబ్బులు మాత్రం నాకు ఇచ్చారు. ఇది డీల్. మా కాకినాడ అమాయకపు జనాలు ఏం చేస్తారు, మీటింగ్ అట్టుగానే బైబిల్ పెట్టుకుని తయారైపోతారు. అర్థమవుతుందా, అర్థం అవట్లేదా? ఈడెక్కడే తిరుగుతాడు, గానికైతే అక్కడే తిరుగుతూ ఉంటది. ఈడు వెళ్ళిపోగానే ఒక 2 నెలలు గ్యాప్ ఇస్తారు. మరి మళ్ళీ జనాలు కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా, మీటింగ్లు ఇస్తా. తర్వాత మళ్ళీ 3 రోజులు మీటింగ్లు పెడతారు. ఇంకోటి వస్తాడు, ఇంకో బెదర్ వస్తాడు. ఆ బెదర్ వచ్చి ఏం చేస్తాడు, దాంతో మాటలతో మనుషులను బెదర కొట్టేసి 4 డబ్బులు ఎట్టు పోతాడు. ఈ గానుగైతే ఎక్కడ తిరుగుతుంది, ఎక్కడ తిరుగుతుంది. వాక్యంలో ఎంత చక్కగా రాశాడు ప్రవక్త. ఎన్నడు దున్నని 500 ఈడు ఒంటరిగా వెళ్తే ఈయన ఎవడో పట్టించుకోడు. అందుకే ఈడు ఏం చేస్తాడు, హంగమ్మతో వెళ్తాడు, పొలిటీషియన్ లాగా, సెలబ్రిటీ లాగా.
అర్థమవుతుందా అర్థం అవట్లేదా? అబ్బా. పౌలు జీవిత చరిత్ర చూడండి, పేతురు జీవిత చరిత్ర చూడండి, మన ముందు నడిచిన సేవకుల జీవిత చరిత్ర చూడండి. విలియం కేరీ ఇండియా వచ్చాడా? ఈ సాక్రిఫైసెస్ లైఫ్ ఫర్ ద ఇండియా. భార్య చనిపోతే పిచ్చెక్కిపోయినాడు. భార్య చనిపోయింది అంతే, మెంటలు వచ్చేసింది. కొడుకు కళ్ళ ముందు చనిపోయాడు. ఇందులో ఈ రోజున అనేకమైన సంస్కరణలు కలిగి ఇండియాలో ఆత్మీయ వెలుగులు, ఒక బైబిల్ కాలేజీలు స్థాపింపబడినాయి. అంటే అతనేమి నా డబ్బులు సంపాదించుకొని డెవలప్ అయ్యి మెర్సిడీస్ బెంచ్ కార్లో తిరగలా. ఈ సాక్రిఫైస్ లైఫ్ ఫర్ ద ఇండియా. ఇండియా కొరకు తన జీవితాన్ని ఏం చేశాడు? దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. ఎప్పటికన్నా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలని సంఘాలను మనం చూడగలిగి ఉండాలి. ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలని ఆశ కలిగిన సేవకులు కావాలి, విశ్వాసులు కావాలని దేవుని ఆశ. అందరూ అంతటా మారు మనసు పొందాలన్నది ఆయన ఆశ. నాలుగు కబుర్లు చెప్పుకొని బ్రతకటం కాదు. వెన్ యు సే దట్ యు ఆర్ ఏ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్, ఎక్కడికి వెళ్తావు? అమెరికా వెళ్ళావు, నువ్వు కువైట్ వెళ్ళావు. నా కోడొస్తే చూపిస్తాను బోల్ ప్రాంతాలు. సిస్వా బజార్ వెళ్దాం, ఒరిస్సా వెళ్దాం, రండి. ఒరిస్సా వెళ్ళిన ఫర్క్సోలా 2000 అడుగుల ఎత్తులో, నీకు తెలుసు కదా, బ్రహ్మాండమైన విశ్వాసులు. నాకు భాష రాదు, నాకు ఒరిస్సా రాదు, ప్రభా నాకు ఒడియా రాదు, ఎలాగ చెప్పాలి ఇక్కడ అంటే నేను నడిపిస్తానని చెప్తే ఆ ఒడియా చిన్న పాస్టర్ గారి మీద చెయ్యేసి స్టార్ట్ ప్రేయింగ్ అన్న చెప్పాను అంతే. ఆడు కన్నీటితో ప్రార్థన చేస్తుంటే సంఘం ఏమైపోయింది? అద్భుతాలు జరిగిపోయినాయి అంతే. హల్లెలూయా. అర్థమవుతుందా అర్థం అవట్లేదా? ఈ సంఘాలను నువ్వు కనిపెట్టుకొని ఉండాలా. ఆత్మ వివేచన వరం నీకున్నప్పుడు నువ్వేమవుతావు? ఇది రైట్ సేవకుడు, ఇటు దొంగ సేవకుడు, ఈ దొంగ విశ్వాసం, బ్రహ్మపురుషాత్మ, పరిశుద్ధాత్మ, మానవాత్మ నువ్వు చెప్పగలుగుతావా? 5 నిమిషాలు అయ్యేటప్పటికి నీకు తెలిసిపోద్ది డిఫరెన్స్. అది కాక పావురమా నడతలో తెలిసిపోద్ది. హల్లెలూయా చెప్పండి. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందిన సంఘము యొక్క లక్షణాలు ఇవి. ఇవి లేకపోతే దాన్ని ఏం చెప్పలేమో మనం. ఎప్పటికీ డెవలప్ అవుతూనే ఉంటది, ఇంకంతే జీవితాంతం. అర్థమవుతుంది అర్థం అవట్లేదా? హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.